ప్రస్తుతం రాష్ట్రంలో అమలు జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కాపాడుకోవాలని ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ చిస్టి కోరారు. కాకినాడ సుందరయ్య భవన్లో ఆవాజ్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకి ప్రముఖ న్యాయవాది సయ్యద్ సలార్ అధ్యక్షత వహించారు. భారత స్వాతంత్ర్య పోరాట ఆకాంక్షలకు అనుగుణంగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని అన్నారు. రాజ్యాంగం 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఓటు కల్పించిందని అన్నారు. సర్ ప్రక్రియలో ఓటు హక్కు ప్రమాదంలో ఉండకుండా చూసుకోవాలని అన్నారు. సదస్సుకు ముఖ్య వక్తగా హాజరైన చిస్టి మాట్లాడుతూ దేశంలో ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ జరుగుతుందని అన్నారు. బీహార్లో, పశ్చిమ బెంగాల్లో లక్షల ఓట్లు తొలగించడం జరిగిందని అన్నారు. మన దేశంలో ఎంతకాలం ఓటర్లు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఇప్పుడు ప్రభుత్వమే ఓటర్లను ఎన్నుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నా ఓటు ఉంటుందిలే అనే నిర్లక్ష్యం తగదని అన్నారు. ఎక్కడైనా అనుమానం వస్తే సంబంధిత ఎన్నికల అధికారిని సంప్రదించాలని, తదుపరి జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుని వెళ్లాలని అన్నారు. ప్రజాస్వామ్యం ప్రాథమిక పాత్ర పోషించే ఓటు హక్కును ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని అన్నారు. పలివెల వీరబాబు మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులు వచ్చినప్పుడు ఓటర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. ఈ సదస్సుకు ఆవాజ్ జిల్లా కన్వీనర్ ఇబ్రహీం ఆహ్వానం పలుకగా పలువురు ప్రజా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళందరూ ఈ భారతదేశం నైసర్గిక స్వరూపంలో ఉన్న సమాన గౌరవం కలిగి ఉన్న పౌరులు. ఈ దేశానికి ఎటువంటి ప్రభుత్వం కావాలి అన్నది ఇక్కడ ప్రజలు నిర్ణయించారు. ప్రజల ఓటు హక్కు ద్వారా ఎమ్మెల్యేలు వస్తారు, ఎమ్మెల్యేలు చట్టాలు చేస్తారు. ఆ చట్టాలు అమలు జరపడానికి పరిపాలనా వ్యవస్థ ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యం అంటే మనకి 1 పార్లమెంటు, 2 మన సెక్రటరియట్, 3 వీళ్ళిద్దరూ ప్రజలకు వ్యతిరేకంగా ఏమైనా వ్యవహరిస్తుంటే న్యాయ వ్యవస్థ. కాబట్టి లెజిస్లేచరు, మీకు ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఈ 3 కలిసి ఇక్కడ ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఒక నిరంతర చర్చ జరుగుతుంది తప్ప ఇక్కడ హత్యాతల గురించి, ఆకాల గురించి, చర్చలు కట్టడం గురించి పార్లమెంట్లో చర్చ ఉండదు. అది వ్యక్తిగతమైన విషయం. అది మీకు ఇష్టమైతే, ప్రజలకు విశ్వాసం ఉంటే మీరు మీ ప్రాంతంలో చేసుకోండి. దానికి పరిపాలనకి ఎటువంటి సంబంధం లేదు. బైబిల్ ఆధారితంగా భారతదేశం పరిపాలించబడదు. ఖురాన్ ఆధారంగా భారతదేశం పరిపాలించబడదు. భారతదేశంలో లెక్కకు మించిన జాతులు ఉన్నాయి. ఇక్కడ హూనులు ఉన్నారు, అరబ్బులు ఉన్నారు, ఆర్యులు ఉన్నారు, ట్రైబల్స్ ఉన్నారు, గ్రీకులు ఉన్నారు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. అలా అనేక జాతులు 3 వైపుల సముద్రం పైన సిలిక్ రూట్ ద్వారా చరిత్రాత్మకంగా అనేక జాతులు వచ్చి స్థానిక జాతులతో కలిసి స్థిరపడిపోయి భిన్న సంస్కృతులు గల ప్రాంతం. భిన్న సంస్కృతుల్ని ఒకరినొకరిని గౌరవించుకుంటేనే ఇక్కడ ఏకత్వం అనేది ఉంటుంది. నీ రాముడు ఎంత విలువైన వాడు, నా అల్లా అంత విలువైన వాడు, నా అల్లా రాముడు అంత విలువైన వాడు. జీసస్ ఇచ్చిన పిలుపు కూడా అంతే విలువైందనే పరస్పర సంస్కారంతో గురునానక్నైనా, జైన్స్నైనా, బుద్ధుడినైనా ఒప్పుకున్నప్పుడే సమాజంలో శాంతి భద్రతలు, సౌహార్దం, బ్రదర్హుడ్ ఉంటుంది అనే ఒక సంస్కారానికి వచ్చి మనం ఇక్కడ భిన్న సంస్కృతులకి పరస్పరం ఒక బాధ్యతగా గౌరవించుకునే స్థితిని ఏర్పరచుకున్నాం. దురదృష్టవశాత్తు పాలకులు ఫెయిల్ అయినప్పుడు ప్రజల్లో మళ్ళీ వాళ్ళ తాలూకు టెంపర్మెంట్స్ని రైజ్ చేసి అధికారంలో రావడం కోసం మనం సనాతనం వైపు బలమైన ఒక రాజకీయ పార్టీ వెళ్ళటం, దానికి ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, శివసేన లాంటి వాళ్ళు ప్రోత్సహించడం ద్వారా సమాజంలో శాంతి భద్రతలకు సంబంధించిన విఘాతం ఏర్పడటం, మైనారిటీలకు భయానకమైన వాతావరణం కలబడటం, వాళ్ళు సాంస్కృతిక కేంద్రాలైన మద్రసాల మీద, మసీదుల మీద, కబ్రస్థానాల మీద, ఈద్గా మీద ఓపెన్గా దాడులు జరగడం, అవి మళ్ళీ టీవీలో చూపించడం, అలా ఒక అల్లకల్లోలమైన సామాజిక వాతావరణంలో మనం ఉన్నాం. తఫాజారీ చేయడాన్ని కూడా ఆవాజ్ ఖండించింది. భారతదేశంలో హిజాబ్ వేసుకోకూడదు అన్నదాన్ని కూడా ఖండించింది. ఆవాజ్ స్టాండ్ ఏంటంటే హిజాబ్ వేసుకోవాలా వద్దా అనేది మనిషి యొక్క స్వీయ నిర్ణయ హక్కుగా ఉండాలి తప్ప అది నిర్బంధంగా ఉండకూడదు అనేది ఆవాజ్ యొక్క వైఖరి. అది ఆవాజ్కు ఉన్నటువంటి ప్రత్యేకత. అదే సందర్భంలో అనేక రకాలైన మత సంబంధమైనటువంటి సంస్థలు, మైనారిటీ సంస్థలు చాలామంది ఇరాన్లో ఉన్న దాని గురించి పట్టించుకోలేదు, దాని గురించి మాట్లాడలేదు. భారతదేశంలో హిజాబ్ గురించి మాత్రం ర్యాలీలు తీశారు, కానీ ఆవాజ్ ఆ ప్రత్యేకత చూపించుకుంది. కాబట్టి మనిషి యొక్క స్వీయ నిర్ణయ హక్కును కూడా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి వైఖరి, ఆ రకమైనటువంటి స్పష్టత ఆవాజ్కి ఉంది. అయితే కొంతమంది అభిప్రాయపడవచ్చు, మతం ఆధారంగా మతానికి దీనికి ఏ విధమైనటువంటి మీరు లింక్ చేసి ఎలా దీన్ని ఈ సమస్యను ఎలా చూస్తారో అని చెప్తే, ఎన్ఆర్సీ లాంటి ఉద్యమాలు కానివ్వండి, హిజాబ్, హలాల్, అట్లా అనేక రకాలైనటువంటి అంశాలు వచ్చినప్పుడు, మైనార్టీల మీద దాడి జరిగినప్పుడు ముస్లింలందరూ ఐక్యమవుందని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆవాజు మతం ఆధారంగా ఐక్యమవడం ఈ దేశానికి ప్రమాదం అని చెప్తుంది. మతం ఆధారంగా ఐక్యమవడం కాదు,
జరిగినటువంటి అన్యాయానికి ఆధారంగా, జరగాల్సినటువంటి న్యాయానికి ఆధారంగా, జరుగుతున్నటువంటి దోపిడీ ఆధారంగా, జరుగుతున్నటువంటి అక్కడ నిర్బంధాలకి వ్యతిరేకంగా ఆ రకమైనటువంటి వైఖరిని ప్రాతిపదికగా తీసుకుని, ఆ రకమైనటువంటి సమస్య ఆధారంగా ప్రాతిపదికగా తీసుకుని ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాదులు అందరినీ కలుపుకుంటూ ఉద్యమాలకి, పోరాటాలకి అది నిర్వహిస్తుంది తప్ప కేవలం ఏ అంశం వచ్చినప్పటికీ మతానికి ఆధారంగా చేసుకుని మాత్రం ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించదు. మతం ఆధారంగా ప్రాతిపదికగా ఆవాస్ సంస్థ పనిచేయదు. అది లౌకికవాదం ఆధారంగా, లౌకికవాద ప్రాతిపదిక మీదుగా, రాజ్యాంగం ప్రాతిపదిక మీద మాత్రమే ఆవాస్ సంస్థ పనిచేస్తుంది అనేది మనం గమనంలో ఉంచుకోవాలి. మతం ఆధారంగా మనం సమీకరించడం చాలా ఈజీ, కానీ దానివల్ల ఏమవుతుంది ఒకవేళ మతం ఆధారంగా మనం కనుక మనం పనిచేస్తే చూడండి, 100కి 12 మంది 14 మంది ఉన్న వాళ్ళందరూ ఏకమైపోయారు. ముస్లింలు అందరూ 100కి 80 మంది ఉన్నారు, మనం ఎందుకు ఏకం కాకూడదు అని చెప్పి ఏదైతే ఈ మత శక్తులు ఉన్నాయో వాళ్ళు రెచ్చగొట్టి హిందూ ముస్లిం విభజన చేసి రాజకీయాలు చేసేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మనం మైనారిటీల మీద దాడి జరిగినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాదులు, హిందువులు 100కి 99 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఈ దేశంలో ముస్లింలు బాగుండాలని చెప్పి కోరుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో మైనారిటీలు ఇప్పటికీ కూడా చాలా సురక్షితంగా ఉన్నారు. కేవలం 1% చెడ్డీ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే అలుదులు సృష్టిస్తూ ఉంటారు. మనం ఏమనుకుంటాం, ఎప్పుడైతే మతం ఆధారంగా ఇష్యూస్ తీసుకొస్తారో అది ఏదో హిందూ మతంలో హిందువులకి ముస్లింలకి తగాదాలాగా చూపించే, చిత్రీకరణ చేసే కుట్రలో, ట్రాప్లో మరి పడిపోతూ ఉంటాం. కానీ అది కాదు. భారతదేశమే లౌకిక దేశం. భారతదేశం యొక్క మూలాలనే లౌకిక తత్వం ఉంది. అందుకే ప్రముఖ చరిత్రకారిణి రొమెల్లా థాపర్ ఒక మాట అంటుంది, ఇండియా ఈజ్ అన్ అబెండెంట్ ఆఫ్ హిందూయిజం, సిక్కిజం, జైనిజం, బుద్ధిజం, ఇస్లామిజం. భారతదేశం అంటే అన్ని మతాల సమాహారం, అది ఏదో ఒక మతానికి సంబంధించింది కాదు అని చెప్తుంది. భారతదేశం యొక్క మూలాల్లోనే ఆ లౌకిక తత్వం ఉంది. భారతదేశ స్వతంత్ర సంగ్రామమే కాదు, గతంలో చరిత్ర మొత్తం చూసినప్పుడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఆ డిఎన్ఏ ఏదో అంటాం కదా మనం, ఆ డిఎన్ఏలోనే లౌకిక తత్వం ఉంది. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేక్కడ ఉంది. गंगा जमुना का तहजीब जो है ये देश का परंपरा है, ये देश का विरासत है. కాబట్టి ఏ పదం వెనుక ఏ పన్నాగా ఉంది, ఏ కార్యం వెనుక ఏ కుట్ర దాగిందో మనం అర్థం చేసుకోకపోతే మనం ఈ అంశాల్లో మనం కూడా జ్వరబడిపోయి మనకు నష్టం చేకూరుతుంది. కాబట్టి ఆవాస్ సంస్థ ఈ అంశాన్ని గుర్తించి మతం ఆధారంగా మనం పనిచేయడం కాదు, లౌకికవాదం ఆధారంగా మనం పనిచేయాలని చెప్పి నిర్ణయించి ఆ రకమైనటువంటి పని చేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల్లో మేము జిల్లా నిర్మాణాల్లో ఉన్నాము. మన మహాసభలు కూడా పోయిన నెలలో మే 9, 10వ తేదీలో నెల్లూరులో రాష్ట్ర మహాసభలు 3వ రాష్ట్రంలో జరిగినాయి. గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టాము. అయితే మనకు అవసరం ఉన్నంత మేరలో ఇప్పటికీ కూడా మనం ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నాం. దేశానికి, రాష్ట్రానికి ఈ సంస్థ, ఇలాంటి సంస్థలకు అవసరం చాలా ఎక్కువ ఉంది. ఆ రకమైనటువంటి నిర్మాణం ఇప్పటికీ ఇంకా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు కాకినాడ నేను వచ్చాను, నేను ఒక రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను.